దేవుడు మనలో రావాలంటే, మన ప్రార్థన ఆలకించాలంటే మరి ఎట్లాగండి? ఎట్లా ఆలకిస్తారు చెప్పండి? మీరే చెప్పండి, మీరే ఒకసారి ఆలోచించండి. ప్రతి విషయంలోనూ దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వాలి. అర్థమైందా? అదే యేసుప్రభు అంటారు, నాకంటే తల్లిని కానీ, తండ్రిని కానీ, భార్యను కానీ, భర్తను కానీ ఎవరినైనా సరే ప్రేమిస్తే నాకు పాత్రుడు కాడు. ప్రేమించండి, మీ భర్తల్ని భార్యల్ని ప్రేమించుకోండి, దానికేం కాదనరు. తల్లిని తండ్రిని ప్రేమించండి, మంచిదే. దేవునికంటే ఆ ప్రేమ ఎక్కువ ఉండకూడదు. దేవునికంటే ఆ ప్రేమ ఉండకూడదు. దేవునికంటే మీరు భర్తను కానీ భార్యను కానీ ఎక్కువగా ప్రేమించారనుకోండి, భర్త నీకు విరోధం అవుతాడు, భార్య నీకు విరోధం అవుద్ది. దానిలో అనుమానమే లేదు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే భార్యాభర్తలు కలిసి చక్కగా ఉంటారు. అర్థమైందా? ఇక్కడ పాయింట్ ఏంటి? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే భార్యాభర్తలు ఇద్దరు సక్రమంగా సఖ్యతగా ఉంటారు, లేకపోతే ఉండరు. భార్యాభర్తలు విడిపోతున్నారంటే, భార్యాభర్తలు తగాదులు వస్తున్నాయంటే దానికి కారణం ఏంటి? మీరు దేవుణ్ణి ప్రేమించట్లా. దేవుణ్ణి ప్రేమిస్తే ఈ పరిస్థితి రాదు. ఎన్నో కుటుంబాలు శిథిలమైపోతున్నాయి. ఇట్లా ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకుంటారు మీరు? ఎప్పుడైతే మనం ఈర్ష్య, పగ, ద్వేషం, కుళ్ళు, కుట్ర ఇవన్నీ కూడా తీసేసుకుంటామో అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. లేకపోతే బాగుపడవండి.